వెల్కమ్ టు యూఐటీవీ. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా మారిపోయింది ట్రంప్ పరిస్థితి. గాల్లో మేడలు కట్టడమే కాదు, వాటిని నిజం చేసుకోవడంలో కూడా శ్రమ తప్పనిసరి. మాటలతోనే అన్నీ జరిగిపోవు. ఈ విషయాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుర్రకు ఇంకా ఎక్కినట్లు లేదు. అందుకే నోబెల్ శాంతి బహుమతి వస్తుందనుకుంటున్నారు. కానీ రియాలిటీలో మాత్రం ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనలు ఆయనకే డ్యామేజ్ను తెచ్చిపెడుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో యుద్ధాలను ఆపుతానని ప్రకటించారు. కానీ ఇప్పుడు 8 నెలలు అవుతుంది. వాటి గురించి చర్చ కూడా లేదు. కానీ ట్రంప్ మాత్రం తానే ఇజ్రాయెల్, ఇరాన్, భారత్, పాకిస్తాన్, అర్మేనియా, అజర్ బైజాన్ దేశాల మధ్య సమస్యలను పరిష్కరించానని చెప్పుకోవడమే కాదు, తనను నోబెల్ శాంతి బహుమతికి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాక్ కూడా సిఫారసు చేయడం విశేషం. అజర్బైజాన్, ఆర్మేనియా నాయకులు కూడా నాగోర్నో కరాబాక్ సంఘర్షణ పరిష్కారంలో ట్రంప్ పాత్రను కొనియాడారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఇజ్రాయెల్ ఇరాన్ ఆపరేషన్లో ట్రంప్ సహకారాన్ని గుర్తించి నామినేషన్ను సమర్థించారు. ఇజ్రాయెల్ గాజాపై తీవ్ర దాడులను కొనసాగిస్తోంది. ఇటీవల ఒకే దాడిలో 80 మందికి పైగా మరణించారు. గాజాను స్వాధీనం చేసుకుని బఫర్ జోన్గా మార్చాలని, దీర్ఘకాలంలో గ్రేటర్ ఇజ్రాయెల్గా రూపొందించాలని ఇజ్రాయెల్ భావిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఆగిందని చెబుతున్న ఇజ్రాయెల్ వార్ ఇప్పటికీ కొనసాగిస్తోంది. దీంతో ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాజా నివాసులను దక్షిణ గాజాలో ఒక క్యాంపులోకి తరలించి హమాస్ ఆపరేషన్లను వేరు చేసే ప్రణాళికను రూపొందించమని సైన్యానికి ఆదేశించారు. ఈ ప్రణాళికను ఒక ఇజ్రాయెల్ మానవ హక్కుల న్యాయవాది మానవతా వ్యతిరేక నేరంగా అభివర్ణించారు. అయినా ట్రంప్ దీనిని వ్యతిరేకించకపోవడం గమనార్హం. ట్రంప్ గాజాలో శాంతి కోసం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడం అమెరికాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ట్రంప్ సిఫారసు చేసిన 60 రోజుల సీజ్ ఫైర్కు ఇజ్రాయెల్ పూర్తిగా కట్టుబడలేదని, హమాస్ను పూర్తిగా తొలగించాలని నేతన్యాహు పట్టుబడుతున్నారని పాలస్తీనియన్స్ అధికారులు పేర్కొన్నారు. ఇక ట్రంప్ తన ప్రచారంలో 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని హామీ ఇచ్చారు. అయితే ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల యుద్ధం ఆపే ప్రయత్నాల్లో భాగంగా పుతిన్తో సమావేశమయ్యారు. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. కానీ ముగ్గురు కలిసి మాట్లాడతారన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. మరోవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాను కొనసాగిస్తున్నాయి. దీంతో పుతిన్తో జరిగిన సమావేశాలు లిజనింగ్ సెషన్గా పరిమితమయ్యాయి. దీంతో ఉక్రెయిన్ ఎంపీ మెరెజ్కో ట్రంప్పై నమ్మకాన్ని కోల్పోయి ఆయన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. ట్రంప్ రష్యాపై ఒత్తిడి తీసుకురాకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు.